ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులందరికీ కూడా ఇది విన్నపం. ఇది ఖచ్చితంగా ఇంద్రకీలాద్రికి మీరు వచ్చినా మీ బంధువులు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ బంధువులకి అయితే వచ్చే బంధువులకి అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇంద్రకీలాద్రి పైన కొత్త రూల్ వచ్చింది. తిరుపతి తరహాలో ఇంద్రకీలాద్రి పైన కూడా దుస్తుల పైన అంటే ఈ మధ్య కాలంలో ప్రతి గుడికి కూడా వచ్చే మహిళలు కానీ పురుషులు కానీ వచ్చే దుస్తులు సాంప్రదాయ దుస్తుతో కాకుండా జీన్సులు టీషర్ట్లు వేసుకొచ్చేస్తున్నారని గమనించిన దేవస్థానం ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయ వస్త్రాల్లో రావాలి అనే రూల్ని ఈ రోజు నుంచి తీసుకొచ్చింది. ఎవరైనా కూడా చున్నీ లేకుండా ఇంద్రకీలాద్రికి వచ్చే మహిళలు ఎవరైనా కూడా చున్నీ లేకుండా పైకైతే అలౌడ్ చేయరు, అమ్మవారి దర్శనానికి అయితే పంపము అని కరాఖండిగా దేవస్థాన అధికారులు చెప్పేస్తున్న నేపథ్యంలో పొరపాటున చున్నీ లేని బట్టలు కనుక మీరు వేసుకొస్తే దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైతే ఓంకారం టర్నింగ్ దగ్గర పైకి వచ్చేటప్పుడు ఈ విధంగా ఇక్కడే 100-105 రూపాయలతో దేవస్థానమే ఒక చీరని ఇస్తుంది. ఈ చీరని చున్నీ రూపంలో మీద వేసుకోవాలి. అంటే అమ్మవారిని దర్శించుకునేటప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాల్లో కనపడే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేసింది దేవస్థాన అధికారులు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేది మొత్తం అంతా కూడా భక్తులు ఆధ్యాత్మిక చింతన కోసం. అటువంటి భక్తులు ఫ్యాషన్ షోకి వచ్చినట్టుగా టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు, అది కూడా చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకొచ్చి స్టైలిష్గా వస్తున్నారు. ఇది ఈ దేవస్థానంలో మిగిలిన భక్తులకి ఇబ్బంది కలుగుతోంది అనే విధంగా దేవస్థాన అధికారులు తీసుకున్న నిర్ణయం అయితే ఈ రోజు నుంచి అమలు అవుతోంది. ఇంద్రకీలాద్రికి వద్దాం అనుకునే వాళ్ళు అంటే విజయవాడలో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వచ్చి పనిలో పనిగా అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి అదే బట్టలతో పైకి వస్తే మాత్రం ఖచ్చితంగా దేవస్థాన అధికారులు అయితే మిమ్మల్ని అడ్డుకుంటారు. ఈ విధంగా కొబ్బరికాయలు అమ్మే షాప్ దగ్గరికి వచ్చి ఈ విధంగా మీరు చున్నీ లేకపోతే ఈ విధంగా డ్రెస్ అయితే 105 రూపాయలు 110 రూపాయలు దీని కాస్ట్ చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా కొనుక్కొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అంతేకాదు మొబైల్స్ కూడా ఇప్పటి వరకు కూడా అమ్మవారి అంతరాలయం వరకు కూడా రూల్ పెట్టినప్పటికీ మొబైల్స్ అలౌ లేదు. రూల్ పెట్టినప్పటికీ చాలా మంది భక్తులు మొబైల్స్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా మొబైల్ని ఇక్కడ భద్రపరుచుకున్న తర్వాతే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనేది కూడా కొత్త రూలు దేవస్థాన అధికారులు తీసుకొచ్చారు. సో ఈ 2 మార్పులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టమని కూడా ఇప్పటికే దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా ఈఓ ఆర్డర్స్ కూడా జారీ చేశారు. ప్రతి ఒక్కరిని గమనించమంటున్నారు. ఫ్యాషన్ వస్త్రాలు కాకుండా సాంప్రదాయ వస్త్రాలు అమ్మవారిని దర్శించుకోవాలని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆలయ అధికారులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈఓ సేనా నాయక్ ఉన్నారు. సార్ నమస్తే. చాలా మార్పులు స్వీకారం చుడుతున్నారు ఇంద్రకీలాద్రి పైన. సో సాంప్రదాయ వస్త్రాల్లో రావాలని చెప్తున్నారు కదండి, అంటే ఏంటి ఎటువంటి సాంప్రదాయ వస్త్రాలు? ఈ సాంప్రదాయ వస్త్రాలు అంటే మామూలుగా మనకు అంతరాలయం దర్శనంకి వచ్చేటప్పుడు చున్నీ లేకుండా రావడం, ఆ షార్ట్స్ తోటి రావడం, అదేవిధంగా కొద్దిగా అభ్యంతరకరమైన దుస్తులతోటి రావడం, అలాంటివి మా దృష్టికి వచ్చినాయి. అందుకనే ఈ రోజు నుంచి ఈ